నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగులో మెలకువలతో పాటు రైతులు ప్రదర్శిస్తున్న ఉద్యాన్ ఉత్సవ్ విశేషాలను తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమంలో రైతులు సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో ఉద్యాన పంటల సాగులో భాగంగా రైతులు పాటించాల్సిన కొత్త విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్గానిక్ రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎక్స్పోలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. రైతు సాధికార సమితి, కమ్యూనిటీ సహజ వ్యవసాయ సైంటిస్టులు పాల్గొని రైతులకు సాంకేతిక అంశాలను వివరిస్తున్నారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రాష్ట్రపతి భవన్లకు ఉన్నటువంటి హార్టికల్చర్స్ మనకి ఏ రకంగా ఉన్నాయని, ఈ సాల్సులు ఏ రకంగా ఉన్నాయి, మేము దీన్ని నేర్చుకొని రేపు పొద్దుగాలు ఉన్న ఉద్యాన పంటలలో ఏమేమి చేస్తే బాగుంటుంది, ఈ సాళ్ళను మేము అన్నీ గుర్తించి రేపు ఈ పూల తోటల మీద కానీ మామిడి తోటల మీద కానీ ఇవన్నిటి పరిశోధన చేసుకొని మాకున్నటువంటి పెద్దపల్లి జిల్లా నుంచి రామగిరి నుంచి హార్టికల్చర్ నుంచి మేము వచ్చడం జరిగింది. అక్కడ నుంచి మనకున్నటువంటిది దాదాపు మేము 40-45 మంది మాకు అక్కడ నుంచి సారు మాకు హార్టికల్చర్ నుంచి తీసుకొచ్చడం అయింది. ఇప్పటి వరకు మాకు మా ఎంబడి ఉండి అంటే అన్ని సాల్సులను చూపించి మాకు అవగాహన చెప్పించి మాకున్నటువంటి దాన్ని ఏదైతే బాగుంటుంది రాబోయే రోజులలో మనకి ఎందుకున్నసంటే రైతులకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ వరి పంటల్లో బాగా నష్టపోతుందని చెప్పి ప్రభుత్వం మనం ఏం చేస్తుందంటే కాకపోతే ఇంకొకగా రావాలని చెప్పి ఈ ఉద్దేశంలో మనకెందుకంటే ఈ అనిత్య పంటలలో పోతే రైతులు జీరో దానిలో తీసుకొని మనకున్నసంటి ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ కాకపోయినా ధరలు ఎక్కువ పెరుగుతున్నాయి. వ్యవసాయంలో ఉద్యాన పంటల సాగుతో పాటు తేనెటీగల పెంపకంలో డబుల్ ఆదాయాన్ని సాధించుకోగలుగుతారని తేనెటీగ పెంపకంలో నిపుణులైన ఇందిరారెడ్డి అంటున్నారు. దీనివల్ల ప్రజలకు మంచి ఆరోగ్యంతో పాటు రైతులకు ఉపాధిగా ఉంటుందని సూచించారు. గత 4 సంవత్సరాలుగా మేము తెలంగాణలో తేనెటీగల పెంపకము ఎలా చేయాలి, రైతులకి అవగాహన క్రియేట్ చేయడము, అలాగే తేనెటీగల పెంపకము ట్రైనింగ్స్ ఇవ్వడము, అంటే మనకి అన్ని ఉద్యాన శాఖ పంటలు, కూరగాయలు, అలాగే ఆయిల్ సీడ్స్ వాటిలో ఎలా పెట్టుకొని తేనె తీసుకోవడం, అంటే ఒక రైతుకి ఆదాయంని డబుల్ ఎలా చేసుకోవచ్చు. అంటే మనకి తేనె తీగలు పెట్టినప్పుడు మనకి నువ్వుల్లో పంటల్లో పెట్టినప్పుడు నువ్వుల దిగుబడి అనేది 70-80% పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఒక బాక్స్ నుంచి 4-5 కిలోల తేనె కూడా తీసుకోవచ్చు. అలా రైతులు అదనంగా ఆదాయం పొందవచ్చు. సో మేము ఆ సంస్థ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము, బాక్సులు కూడా 40% రాయితీ ఇవ్వడము, సో అట్లా మనం చేస్తుంటాం. తెలంగాణలో ఎక్కడెక్కడ పంటలు ఉంటాయి అక్కడ మనం ఈ బాక్సులు తీసుకెళ్ళి పెట్టి మనం అంటే వామలో ఏమి పురుగు మందులు వేయరు, నువ్వుల్లో వేయరు, సో అట్లాంటి పంటల్లో మనం పెట్టి తీస్తాం కాబట్టి మనది న్యాచురల్ హనీ. అండ్ ఏ పంటలో మనం హనీ తీసినా కూడా అది మనకి అంత ఆర్గానిక్గా ఉంటుంది, అంత మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓమా అనేది ఒక స్పైస్ కింద వాడతాం, దానికి ముందు మకారా అని వేస్తాం, స్పైస్ బోర్డ్ వాళ్ళు వేపిస్తారు, సో వాళ్ళు దగ్గు మందుల్లో కూడా వాడతారు. సో అట్లాంటి తేనెలు మనము మైగ్రేషన్ అంటే ఒకటే దగ్గర పెట్టకుండా ఎక్కడ పూత ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టడం వల్ల రైతులకి పంటలో దిగుబడి పెరుగుతుంది. అట్లనే మన తెలంగాణలో ఇలాంటి మంచి తేనె తీసే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇది మాత్రం తుమ్మ చెట్టు, తుమ్మ మొద్దు, దాన్ని ఎట్లా వాడాలో అర్థం కాలేదు, కానీ పారే ధరించలేదు. ఫైనల్లీ చెట్లు పోయింది, దాని మీద చెట్లు కట్టేసినాను. బట్ టైం పడుతుంది, ఏర్లు వచ్చే వరకు టైం పడుతుంది. అది అబౌట్ 8 months పడుతుంది. 8 months పడుతుంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ రూట్స్ వచ్చేసినాయి. వీటిని ఎపిఫైట్స్ అంటారు. ఎపిఫైట్స్ అంటే సపోర్ట్ తీసుకుంటాయి కానీ చెట్టు నుంచి బలం తీసుకో. సో చెట్టుకు హాని ఏం కాదు. సో ఇట్లా వేస్ట్ పడిన వుడ్ను పొయ్యిలలో పెట్టే బదులు ఇట్లా వాడదామని ఇట్లా ట్రై చేస్తున్నాం. రైతులు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, బట్ యంగర్ జనరేషన్ దే షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ప్రస్తుతం ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు పూర్ణిమ అంటున్నారు. వీటితో పాటు పూల సాగు చేస్తున్న రైతులు ఉపాధి పొందే మార్గాలను వివరించారు. మేము ఇట్లా ఒంటి మామిడిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము గత 4 సంవత్సరాలుగా. మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నా ఇంట్లో ఫార్మింగ్ చేసుకోవడం కోసం నేను స్టార్ట్ చేశాను. ముందు లేకుండా పండించింది మనం చేయగలుగుతామా లేదా అని చేయగలుగుతున్నాము. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నాతో పాటు మా విలేజ్ సరౌండింగ్స్లో ఒక 10 మంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది కొంచెం. అంటే కెమికల్ ఫార్మింగ్లో కన్నా కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్పుట్ కాస్ట్ ఫార్మర్స్కి తగ్గుతుంది. ఈల్డ్ కూడా కెమికల్ ఫార్మింగ్లో వచ్చిన ఈల్డ్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వస్తాం. 80% దాకా మనం తీయగలుగుతాము ఈల్డ్. అంటే కెమికల్ ఫార్మింగ్లోనే తీస్తాము, ఆర్గానిక్లో తీయలేము, ముందు లేకపోతే అనేది లేదు. తాతల జనరేషన్స్ అంతా చేసిందే, మళ్ళీ దాన్ని మనం రీబ్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఇట్లానే వరి ధాన్యంలో కూడా ఇట్లా తోరణాలలాగా మనం ఇంటి గుమ్మాలకు కూడా కట్టుకోవచ్చు. ఫార్మర్కి అది కూడా ఇన్కమ్. ఇప్పుడు ఈ జనరేషన్లో పిచ్చుకలకి పెట్టాలని చెప్పి సిటీలో ఉన్న వాళ్ళందరూ అది కొనుక్కుంటున్నారనమాట. అది కూడా ఒక రకమైన ఇన్కమే. అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్లో కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే అంటే వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా వాళ్ళ నాన్న వాళ్ళకంతా అత్త వాళ్ళకున్న ల్యాండ్స్లో పర్ ఏకర్ ఈజీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూర్చుని పర్ ఏకర్ ఈజీగా 50,000 మినిమం సంపాదించుకోవచ్చు. ఆ ప్రయత్నాలు ఎలా సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తే కనుక ఆర్గానిక్ ఫార్మింగ్లో 100% సక్సెస్ అవుతుంది. మిద్దె తోట సాగు విస్తరణ పెరిగిపోతోంది. అందులో మెట్రో నగరాల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు మిద్దెలపై పంటల సాగు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అదే కోవలో విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీకి చెందిన ఈ టెర్రస్ గార్డెనర్ శ్యామ్ ప్రసాద్ గారి అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నేను గత 6 సంవత్సరాల నుండి అయితే మిద్దె తోట నిర్వహిస్తున్నా. అంటే ఏంటంటే రైతు కుటుంబం నుండి కావడం వల్ల మొక్కల మీద ఉన్నటువంటి మమకారంతో ప్రస్తుతం నగరీకరణ పెరిగిపోయింది కదా, ఖాళీ స్థలం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల నేను టెర్రస్ మీద అయితే కనుక ఈ గార్డెనింగ్ చేస్తున్నాను. సహజంగా ఏంటంటే మనం బయట కొనేటటువంటి కూరగాయలే కానీ రైసే కానీ ఇతర పప్పు దినుసు ఇట్లాంటివన్నీ కూడా కెమికల్స్తో కూడుకొని ఉన్నాయి. కాకపోతే రైసు పప్పులు ఇట్లాంటివి మనం పండించుకోవాలంటే కుదరదు. కాబట్టి కూరగాయలు ఆకుకూరలు అయితే మనం పండించుకోవచ్చు. సో అందుకని నేను నా గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలు కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ కూడా పెంచుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి టీనేజ్ ఆడపిల్లలకి ఈ విషాహారం తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు అయితే వస్తున్నాయి. దాన్ని మనం నివారించాలంటే మిద్దె తోటలో మనం పండించుకున్నటువంటి ఆహారాన్ని కనీసం వారం రోజుల్లో 5 రోజులైనా మనం తీసుకుంటే కనుక ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. ఇంకొకటి, మన విజయవాడ అంటే అందరికీ తెలిసింది కదా, అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే మనం ఇంటిపైన ఇట్లాంటి కూరగాయల మొక్కలు పాదులు అల్లించుకోవడం వల్ల మిగతా ఇల్లు కన్నా కూడా టెర్రస్ గార్డెన్ ఉన్నటువంటి ఇల్లు అయితే కనుక 1 నుండి 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన పిల్లలకి మనం ఏం తింటున్నాము ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ స్వయంగా పెంచుతూ చూపించుకోవచ్చు. సో ఇలా నేను ఒక్కనే టెర్రస్ గార్డెన్ చేయడం కాదు, మన విజయవాడ సిటీని టెర్రస్ గార్డెన్ సిటీ చేయాలనే ఉద్దేశంతో నేను విజయవాడలో మరికొంతమంది టెర్రస్ గార్డెనర్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేసుకొని కొత్తగా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మనం స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి ఇదిగో ఈ విత్తనం నుండి ఈ కాయ వస్తుంది, ఈ విత్తనం నుండి ఈ ఆకుకూర వస్తుంది, ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే మన విజయవాడలో ఉన్నటువంటి కాలేజీలకు వెళ్ళి మన వేస్ట్ నుండి కంపోస్ట్ చేయడమే కానీ ఈ మొక్కల పెంపకంలో మెళుకువలే కానీ సైన్స్ స్టూడెంట్స్కి ఈ మొక్కల యొక్క విలువ ఏంటి ఇట్లాంటివి అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించేటటువంటి డంపింగ్ యార్డ్ ఉంది. అందులో మనకి ఏంటంటే బయట తాగి పాడేసిన కొబ్బరి మండాలు ఉంటాయి కదా, వీటి నుండి కార్పొరేషన్ వారు కోకోపీట్ అయితే తీస్తూ ఉన్నారు. ఆ కోకోపీట్ని మేము కార్పొరేషన్ వారి ద్వారా తక్కువ రేటుకి అయితే తీసుకొని మనం పెంచుతున్నటువంటి మట్టిలో ఈ కోకోపీట్ని కలుపుకుంటూ ఉంటాం. కోకోపీట్ని కలపడం వల్ల ఏంటంటే మట్టి లూజ్గా ఉండడం వల్ల వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే చాలామందికి చిన్న అపోహలు అయితే ఉన్నాయి. స్లాబ్ మీద బరువు ఎక్కుతుంది, అలాగే స్లాబ్ లీక్ అవుతుంది, అట్లాంటివన్నీ చాలా తక్కువగా ఉంటాయండి.
మనం ఏంటంటే అశ్రద్ధ చేస్తేనే సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మన గార్డెన్ అయితే చూశారు కదా, అందులో స్టాండ్లే కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఉంటాయి. స్లాబ్ పాడయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు మీరే పండించుకోండి. నేల తల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.